చూడండి ఎంత దుర్మార్గమో చూడండి. ఏ కాలంలో ఉన్నాం? 2024 సంవత్సరంలో ఉన్నాం. అయ్యో బిడ్డ, ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు. అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసి ప్రాణం. అంటే బతికుండంగానే బొంద తీసి పాతిపెట్టిరట. బతికుండంగానే కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్ డ్రైవర్, మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు. హన్మకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం. MGM ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం. ఎంత తల్లడిల్లిందో ఆ ప్రాణము, ఎంత గట్టి ప్రాణమో కూడా చూడండి. బొంద తీసి పాతి పెడితే అందులో కదలికలు కనిపిస్తే మళ్ళీ ఆ బొంద తోడి ఆ పాపని బయటికి తీయడం జరిగింది. ఏ కాలంలో బతుకుతున్నామండి మనం? ఈ చేసిన దుర్మార్గులు ఎవరు కావచ్చు? అంత నీచమైన పేరెంట్స్. చూడండి, స్థానిక మహిళలతో కలిసి చిన్నారిని శుభ్రం చేస్తున్న దామెర SI అశోకట. అంత ఘోరం. పుట్టిన బిడ్డను భారం అనుకుందో ఏమో ఓ తల్లి ఒక్కరోజు గడవక ముందే తన పసికందును భూమిలో పాతిపెట్టింది. ప్రాణాలతోనే మట్టిలో పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎండ మట్టి వేడికి ఆ పసిగుడ్డు తల్లడిల్లిపోయింది. కాసేపటికి భూమి లోపల కదులుతున్న ఆనవాళ్లు గమనించిన ఓ ట్యాంకర్ డ్రైవర్ స్థానికులకు సమాచారం అందించడంతో అక్కడ ఉన్న మహిళలు మట్టిని తోడి చిన్నారిని బయటకు తీశారు. ఈ హృదయ విదారక ఘటన హన్మకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ శివారులో శనివారం ఉదయం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఊరుగొండ శివారు నేషనల్ హైవేకు సమీపంలో పాతిపెట్టారు. ఈ క్రమంలో రోడ్డు పనుల కోసం ట్యాంకర్తో నీళ్లు సప్లై చేస్తున్న రామ్ దినయ్ అనే ట్యాంకర్ డ్రైవర్ తన లారీని ఆపి విశ్రాంతి తీసుకుంటున్నాడు. పక్కన భూమిలో కదలికను గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్లి మట్టిని తోడి చూడగా శిశువు కనిపించింది. అక్కడికి కొద్ది దూరంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న మహిళలకు సమాచారం చేరవేశాడు. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అందరూ హుటాహుటిన అక్కడికి చేరుకొని పసిగుడ్డును బయటకు తీశారు. ఉపాధి కూలీలు దామెర SI అశోక్ చిన్నారికి సపర్యలు చేసి శరీరంపై ఉన్న మట్టిని శుభ్రం చేశారు. అనంతరం చిన్నారిని స్థానిక NSR ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించడంతో పసికందు ప్రాణాలతో బయటపడ్డది. నిజంగా మృత్యుంజయ రాలే. ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ వేడితో పాటు భూమిలో పాతిపెట్టిన చిన్నారి బతికి బయటపడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కన్న తల్లి వద్దనుకున్న భూమాత కాపాడిందని తెలిపారు. అయితే పసికందును శనివారం ఉదయం నార్మల్ డెలివరీలో పుట్టిన ఆడ శిశువుగా డాక్టర్లు గుర్తించారు. శిశువుకు బొడ్డు పేగు కూడా తొలగించి ఉండకపోవడం, ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో బయటే నార్మల్ డెలివరీ అయి ఉంటుందని పోలీసులు వైద్యాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఎంత భయంకరమైన విషయం అండి. అసలు ఎంత ముద్దుగా ఉన్న చూడండి ఆ పాప కూడా. ఎవరో ఆ కర్కశురాలు